ఎంతోమంది ఇలా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. బాధితులు ఇవాళకి కూడా కొన్ని జిల్లాల్లో అయితే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే బాధితులు చాలా భయంలో ఉన్నారు. మేము కొంతమంది బాధితులతో మాట్లాడినప్పుడు ఇప్పుడు దాకా ఎందుకయ్యా అప్లికేషన్ కూడా పెట్టలేదు, ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోలేదు అని అంటే, ఏమో సార్, చెప్పుకుంటే మళ్ళీ ఏ కాగితాలు చించేస్తారో, అసలు ఉన్నాయి కూడా లేకుండా చేస్తారేమో, రేపు పొద్దున మా దగ్గర ఏమీ లేదంటారేమో అని భయపడి ఎవరి దగ్గరికి పోలేదు సార్, ఎవరికి పిటిషన్ కూడా పెట్టలేదు. అంటే ఆ స్థాయిలో భయం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయిలో ప్రజలు భయపడలా, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం. అంత భయంలో ఇవాళ ఉన్నాం. 2-3 ఎగ్జాంపుల్స్. ఇవాళ శ్రీకాకుళం వచ్చాం, మొత్తం ఒక 10 కేసులు రాసుకున్నాం. సరే, ఇంకొకటి 1928లో 17 ఎకరాలు కొనుక్కున్నారు ఒకళ్ళు. దాని రిజిస్ట్రేషన్ సైల్ డీడ్ ఉంది. బ్రిటిషు రాజుగారి ముఖ చిత్రంతో ఉన్నటువంటి జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద, విక్టోరియా మహారాణో ఎవరో ఆ రాజు, ఆ స్టాంప్ పేపర్ మీద రాసిన 1928 డాక్యుమెంట్ ఉంది. 17.5 ఎకరాలు. అందులో ఒక 6.5 ఎకరాలు చెరువు అని ఉంది. ఆ చెరువు కూడా అమ్మారు. చెరువు కూడా ప్రైవేట్ చెరువు, అంటే కుంటలు ఉంటాయి, కొన్నిసార్లు చెరువులు ఉంటాయి, వాళ్ళ ఇష్టం. అది పబ్లిక్ చెరువు కాదు, ప్రైవేట్ చెరువు. ఆ చెరువు కూడా శిస్తులు కట్టారు. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల తర్వాత వచ్చి ఇది చెరువు అని ఉంది కాబట్టి గవర్నమెంట్ది అంటారు. చెరువులు కుంటలు ప్రైవేట్ ఉండకూడదా అని చెప్పి దాన్ని ఇప్పుడు 22A పెట్టేశారు. ఈయన అడిగేది ఏంటంటే, మేము చెరువుని చెరువుగానే ఉంచుతాం మానవా, కాకపోతే అది మా ప్రైవేట్ చెరువు, అందులో నుంచి మా పొలాలకే పారతాయి తప్ప అది జనాలకు వెళ్ళే నీళ్లు కావు అని చెప్పి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే ఇందాక కుర్రాడు వచ్చాడు అజయ్, 75 సెంట్లు భూమి. ఎప్పుడో తాతల కాలం నాడు 50 సంవత్సరాల కిందకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ 75 సెంట్లు. ఇవాళ దానికి 15 మంది వారసులు ఉన్నారు. అందులో 3-4 ఆడపిల్లలు కూడా వచ్చారు. ఈ 75 సెంట్లు నేషనల్ హైవే ఆనుకుని ఉంది. దాని మీద కొంతమంది రాజకీయ నాయకులు కన్నుబడింది. ఎంఆర్ఓ గారు అంటారు వాళ్ళు వచ్చి, ఈ 75 సెంట్లు అది ఒక పెద్ద గొయ్యి, అందులో ఏదో నీలగిరి చెట్లు వేసుకున్నారు, ఇది పెద్ద గొయ్యి, మీరు వ్యవసాయం చేయట్లేదు, ఇందులో సాగు చేయట్లేదు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామంట. రాత్రికి రాత్రి ఆ రాజకీయ నాయకుడు వచ్చి అందులో మట్టి పోస్తాడు. ఇవాళ లబోదిబోమంట వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు వీళ్ళందరూ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే, భూమి దగ్గరికి వస్తే కేసు పెడతామంటారు. అంటే ఇతని దగ్గర నుంచి ఆ పట్టా క్యాన్సిల్ చేసి ఈ 15 మంది ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఏడిపించి ఆ 75 సెంట్లు పట్టా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు కట్టబెట్టడానికి ఎంఆర్ఓ గారు పంతం పట్టుకుని కూర్చున్నాడు. ఏం చేయాలి, మేము ఎక్కడికి పోవాలి చెప్పండి, ఎవరిని అడుక్కోవాలా? ఈ 75 సెంట్ల కోసం మేము ఏ హైకోర్టుకి వెళ్ళాలి, ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి? ఎవడింటాడు మా మాట? ఆ పిల్లోడు మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేసుకుంటాడా, కోర్టు చుట్టూ తిరుగుతాడా? మిగిలిన ఆడపిల్లలు ఎక్కడ తిరుగుతారు ఆ హైకోర్టుల చుట్టూ? ఇది ఈ రోజున ఉన్నటువంటి సమస్య. ఒక చోట అమరావతిలో కలిసే నవలూరులో ఆయన హైకోర్టుకు పోయాడు. పోతే హైకోర్టు చెప్పింది, వాళ్ళ కాగితాలు ఏదో చూసి మీరు ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పి. సరే రావయ్యా అని చెప్పి పిలిచారు. ఈయన అన్ని కాగితాలు ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని కాగితాలు ఇచ్చాడు. ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాడు కాగితాలు ఇచ్చినట్టుగా. మళ్ళా కోర్టులో గవర్నమెంట్ ఎఫిడవిట్ వేయాల్సిన రోజున ఏమని వేస్తారంటే, మేము పిలిచామండి, ఆయన దగ్గర ఏమీ కాగితాలు లేవంట, కాగితాలు చూపించలేదు మాకు అని చెప్పి ఒక తప్పుడు పచ్చి అబద్ధపు ఎఫిడవిట్ వేస్తారు. ఈయన అబద్ధపు ఎఫిడవిట్ వేసాడని మళ్ళీ ఈయన ఇంకొక లాయర్ని పెట్టుకుని ఇంకొక 1 లక్ష ఖర్చు పెట్టుకుని మళ్ళా కోర్టుకు వెళ్ళాలంట. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిస్థితి. తిరుపతిలో అట్లాగే ఎంఆర్ఓ అంతకు ముందు ఇచ్చిన కాగితాన్ని చూపిస్తే ఇప్పుడున్న ఎంఆర్ఓ లేదు అది ఫేక్ కాగితం అంటాడు. సుబ్బారెడ్డి గారని ఆయన కేసు. ఇది ఫేక్ కాగితం అని అంటున్నాడు మా ఎంఆర్ఓ, కాబట్టి ఇది ఫేక్ కాగితం అని చెప్పి కలెక్టర్ కూడా కళ్ళు పూసుకుని రాస్తాడు.
మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే సీసీఎల్ఏ దగ్గరికి పోమండి. ఏంటి కర్మ మాకు? దీనికోసమేనా స్వాతంత్రం తెచ్చుకుంది మనం? దీనికోసమేనా ఒక్కొక్కరిని ఇంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వలసపోయిన కూలీలు కూడా వచ్చి ఓట్లేసి ఈ ప్రభుత్వాలను ఎన్నుకుంటాను? దీనికోసమేనా? ఒకళ్ళకి ఒకసారి 151, ఒకళ్ళకి ఒకసారి 164 సీట్లు ఇచ్చి వాళ్ళని మహారాజుల్లాగా గద్దెనెక్కించేది దీనికోసమేనా? ఈ బాధలు పడటం కోసమేనా? ఏమనుకుంటున్నాయి ప్రభుత్వాలు? ఏమనుకుంటుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్? అసలు ప్రజల గురించి ఏమనుకుంటున్నారు మీరు? కొంచెం అన్నా వెరపలేదు. ఇంత చేసి ఇన్ని లక్షల మందిని, ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి అందులో నుంచి ఒక 500, 1000 ఎకరాలు తీసేసి వీళ్ళ ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం చేయాలండి. మనం ఆ పాలు ఒకటి దండగమండి. వాళ్ళ ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం చేయాలా? వాళ్ళకి జేజేలు కొట్టాలి. అబ్బో మా భూమి మాకు ఇచ్చాడు. అసలు నువ్వేమిటారు? నా భూమి తీసుకోవడమే ఒక దొంగతనం. తిరిగి ఇచ్చిందని దొంగలకి మనం సన్మానం చేయాలా? దొంగలు ఉంటారు, దొంగతనం చేస్తారు, పట్టుబడతారు, కోర్టులో మన సొమ్ము మనకి ఇప్పిస్తారు. ఆ దొంగని తీసుకొచ్చి మనం సన్మానం చేస్తామా? ముఖ్యమంత్రి గారిని వాళ్ళ అధికారులు, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఉన్నతాధికారులు ఎంత తప్పుదావ పట్టిస్తున్నారో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. 22A బాధితులందరినీ సంయమనంగా, ధైర్యంగా, ఒత్తిడికి లోను కాకుండా ఉండమని చెప్పి వాళ్ళందరికీ నా తరఫున నా సాలిడారిటీ ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం ప్రజలకు, మీడియాకు, అందరికీ నా కృతజ్ఞతలు. శ్రీకాకుళంలో సెంటర్ ఫర్ లిబర్టీ ఆస్తి హక్కుల కేంద్రం తరఫున ఈరోజు 22A బాధితులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానంతరం బాధితులతో కలెక్టర్ గారిని కలిసి 22A సమస్య ఎంత తీవ్రంగా ఉంది, ఈ ప్రాంతంలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారు వివరిస్తాం కలెక్టర్ గారికి. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం కంప్యూటరీకరణ పేరుతో లక్షల ఎకరాల భూములు, పట్టా భూములు, రైతులు దశాబ్దాల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న భూములని రాత్రికి రాత్రి నిషేధిత జాబితా 22Aలో పెట్టింది. 22Aలో ఉండాల్సింది ప్రభుత్వ భూములు, రోడ్లు, నదులు, అడవులు, చెరువులు, నదులు. అదిగాక ప్రభుత్వానికి ఏమన్నా భూమి ఉంటే అది ఉండొచ్చు. కానీ రాష్ట్రంలో 60% భూమి ప్రభుత్వం అనేది హాస్యాస్పదమైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,95,00,000 ఎకరాల భూమి 22Aలో ఉంది. దగ్గర 60%, 59.5% భూమి. మన ఇతర రాష్ట్రాల్లో చూస్తే 25-30% ఉంటే మన దగ్గర రెండింతలు. ఆ లెక్కను చూసుకున్న 70-80 లక్షల ఎకరాలు అన్యాయంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చిన లెక్కలు చెప్తున్నాను, 14 లక్షల ఎకరాల పట్టా భూమి. అదిగాక దేవాదాయ శాఖ 1,00,000 ఎకరాలు ఉంటే 8 లక్షలు పెట్టారు కంప్యూటరీకరణ పేరుతో. బ్రిటిష్ కాలం నాటి రికార్డులు తీసుకొచ్చి 1911 RSR రికార్డులు, విజయనగరంలో, శ్రీకాకుళంలో MDR ఆధారంగా 1956 రికార్డులు RSR ఆధారంగా పెడితే 75 సంవత్సరాలుగా వచ్చిన మార్పులు చేర్పులు, ప్రభుత్వం అమ్మిన భూములు, ల్యాండ్ సీలింగ్లో వచ్చిన భూములు అన్నీ కూడా మళ్ళీ పాత ప్రభుత్వ భూమి స్టేటస్లోకి వెళ్ళాయి. 7 లక్షల దేవాదాయ భూములు, 10,000 ఎకరాలు ఉండే వక్ఫ్ భూములు 1,00,000 అయ్యాయి. ఇవి కలుపుకుంటేనే 22 లక్షల ఎకరాలు. ఇది కాక ఈ మధ్య ఫ్రీ హోల్డ్ భూములు పెట్టారు మళ్ళీ 13 లక్షలు. అట్లా చూస్తే 35 లక్షల ఎకరాలు ప్రభుత్వం ప్రజల భూమి రాత్రికి రాత్రి తీసుకోవడం జరిగింది. 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఈరోజు కష్టాలు పడుతున్నాయి. ఒక దశాబ్దంగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎక్కడా తీసే ఆలోచన రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనిపించడం లేదు. దోపిడీకి తెగబడ్డ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈరోజు లంచం లేనిది కుర్చీ కూడా కదలదు అక్కడ.
ఎంతగా తెగించారు అంటే హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా, ఈరోజు హైకోర్టు ఆర్డర్లు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కలేదు. హైకోర్టు ఆర్డర్లను లెక్క చేయట్లేదు. హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు 22A నుంచి మా భూమి తీయమంటుంది అని హైకోర్టు ఆర్డర్ చూపిస్తే తీయట్లేదు. మళ్ళీ కంటెంప్ట్కి వెళ్ళి, రెండోసారి కంటెంప్ట్కి వెళ్ళి, కోర్టు జైల్లో వేస్తామని కలెక్టర్ని, ఆర్డీఓని, తహసీల్దార్ని బెదిరిస్తే అప్పుడు కదులుతోంది. అంటే మన సొంత భూమి మనకి ఇవ్వటానికి అంత కష్టపడుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు కలిదిండిలో మొన్న మాట్లాడారు, ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తా అన్నారు. ఓ 2000 ఎకరాలు ఏదో తీశారు. ఇప్పుడు వాళ్ళు తీస్తున్న భూమి 22A నుంచి తీస్తున్న భూములు, సరే చాలా వరకు లంచాలు తీస్తున్న భూములు కొన్ని ఉన్నాయి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తీసిన భూములు కొన్ని ఉన్నాయి. ఏదైనా ప్రజలే ఏమన్నా 10-20 తీస్తే, మేము మొన్న కృష్ణా జిల్లాలో లెక్కేస్తే 250 సంవత్సరాలు పట్టు. 2 ఎకరాల 11 సెంట్లు ల్యాండ్ కొన్నామండి. అది 1970లో ఎక్స్ సర్వీస్ మెన్ శ్రీరాములు గారికి ఇచ్చున్నారు. వేరే అతను పెంట నాగేశ్వరరావు గారికి 2002లో అమ్మారు. తర్వాత 2020లో మేము కొనుక్కున్నాము. మా పేరు మీద 1B అడంగల్ అన్నీ వచ్చున్నాయి. సేల్ డీడ్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీ, అతను అమ్ముకోవడానికి పర్మిషన్ లెటర్ అన్నీ ఇచ్చున్నారు. తర్వాత మేము ఒక 2 సంవత్సరాల క్రితం 1B అడంగల్ కోసం మీ సేవ ఆఫీస్కి వెళ్తే 1B అడంగల్ మా పేరు మీద, అసలు మీ పేరు మీద లేదు, అది ప్రభుత్వ భూమి కింద మారిపోయింది అని చెప్పున్నారు. అందువలన మేము 1 year బ్యాక్ PGRSలో పెట్టాం, కలెక్టర్ గ్రీవియన్స్లో. అది 1 year నుంచి అలా నడుస్తూనే ఉన్నది. రీసెంట్గా మాకు కలెక్టర్ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ వచ్చింది. ఏమని, మీ డి పట్టా లేదు మీ దగ్గర, అందువలన మీరు రిజెక్ట్ చేస్తున్నాము, అది ప్రభుత్వ భూమి కిందకే వస్తుంది అని. అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డి పట్టా అనేది ప్రొసీడింగ్స్, అప్పట్లో ఉన్న తహసీల్దార్ గారు ఎవరో ప్రొసీడింగ్స్ ఇచ్చారు, అతను అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, అన్ని రకాల కాగితాలు ఉన్నాయి మా దగ్గర, అయినా కానీ దాన్ని రిజెక్ట్ చేశారు. అది ఎందువలన తెలియదు. దానికి ముందుగా ఎలా వెళ్ళాలో సార్ని కలుద్దామని ఇక్కడికి వచ్చారు. సమస్య ఏంటంటే 50 సంవత్సరాల కిందట మా తాత ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని మేము కంటిన్యూస్గా సాగు చేసుకుంటూ వస్తున్నాము. సాగు చేసుకుంటూ వస్తే కొంతమంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి పట్టాదారులు మేము ఉంటుండగా ఎంఆర్ఓ గారు దీన్ని మిస్యూల్యూట్ చేసి మాకు ల్యాండ్ క్యాన్సిలేషన్ పెట్టారు. దాన్ని మేము అర్జీ ఇవ్వడం కోసం, సార్ని కలవడం కోసం ఇక్కడి వరకు వచ్చాం. మా బాధ్యతలు అందరం కూడా, మా 15 మంది బాధ్యతలు ఉన్నాం, ల్యాండ్కి సంబంధించి 15 మంది ఉన్నాం. ఆ 15 మంది కూడా వచ్చాం. తమ్మినేని చల్లాన్ గారికి 5 కొడుకులు అయితే అందులో 4 చనిపోయారు. ఓన్లీ ఒకే ఒకరు తమ్మినేని వెంకటరావు అనే ఒకే ఒక వ్యక్తి బ్రతుకున్నారు. 4 చనిపోయారని తెలిసినా కూడా కొంతమంది వ్యక్తులు దీని మీద తప్పుడు రిపోర్ట్లు మొత్తం ఇచ్చి ఎంఆర్ఓ గారికి మొత్తం మిస్యూల్యూట్ చేసి మాకు అన్యాయంగా మా సాగులో ఉన్నటువంటి ల్యాండ్ని క్యాన్సిలేషన్ చేశారు. దీనికి తగిన సాయం చేస్తారని సార్ని కోరుకుంటున్నాం. ఈ బాధలను చూస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, అధికారులకు అందరికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే, అయితే కొద్దిగా మానవతా దృక్పథంతో వెళ్ళండి అని చెప్పేసి సీఎం గారు చెప్తారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ సార్ ఏం చేశారు, ఒక నెలన్నర కిందట గుంటూరు వచ్చి అక్కడ రెవెన్యూ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి, ఏమండి మీరు ప్రజల దగ్గర ఉన్న ప్రస్తుత రికార్డు తీసుకొని వస్తే మీరు యాక్సెప్ట్ చేయడం లేదు, బ్రిటిష్ రికార్డు తీసుకురమ్మంటారు, బ్రిటిష్ రికార్డు తీసుకొని వస్తే మొఘలుల పాలన కాలం రికార్డు తీసుకురమ్మంటారు, ఎన్ని రికార్డులన్నీ ప్రజలు తీసుకొని వస్తారు, కనుక వాళ్ళ దగ్గర ఉన్న రికార్డును ఆధారంగా చేసుకొని మీరు డిలీట్ చేసి 22A నుంచి సాయి ప్రసాద్ గారు చెప్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి CCLA సమావేశం ఏర్పాటు చేస్తారు. CCLA ద్వారా రకరకాల జీవోలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటిదాకా చక్రవర్తి సార్ చెప్పిన 415 జీవో ప్రకారం మీద ప్రజల దగ్గర ఏమి లేకపోయినా ఒక అడంగల్ కాపీ ఉంటే చాలు ఎన్ఓసి ఇచ్చేయమన్నారు, 1B ఉంటే ఎన్ఓసి ఇచ్చేయమన్నారు, సేల్ డీడ్ ఉంటే ఎన్ఓసి ఇచ్చేయమన్నారు. వాళ్ళే 435 జీవో ఇస్తారు, వాళ్ళే 444 జీవో ఇస్తారు, వాళ్ళే 445 జీవో ఇస్తారు, వాళ్ళే 595 జీవో ఇస్తారు. అన్ని రకాల జీవోలు వాళ్ళే ఇస్తారు. చాలా జీవోలు చదివితే చాలా సులభమైన పరిష్కారం అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చిన జీవోలను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఆ తర్వాత ఏం చేస్తారు, ప్రజలందరూ ఆ బాధలు తట్టుకోలేక హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఆధారంగా కూడా వీళ్ళు ఎన్ఓసీలు ఇవ్వరు. అంటే వీళ్ళు ముఖ్యమంత్రి మాట వినరు రెవెన్యూ వాళ్ళు, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ మాట వినరు, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేయరు, ఆ తర్వాత హైకోర్టు జడ్జిమెంట్లను ఇంప్లిమెంట్ చేయరు. అంటే వీళ్ళు ఎవరికి భయపడతారు ఇక్కడ ప్రజాస్వామ్యంలో? వెళ్ళి స్వయంగా బాధితులతో మాట్లాడి అక్కడ ఉద్యమంగా చేస్తున్నారు. వారితో కూడా కలిసి నేను ప్రయాణిద్దామని
నిన్న ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా నేను లోకాయుక్త ద్వారా ఈ బాధితుల కోసం నేను ఫిర్యాదులు చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ వీరు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చక్రవర్తి గారు, వెంకటేశ్వరరావు గారు చర్య తీసుకోవడంలో, వారు ఉద్యమించడంలో తప్పనిసరిగా మంచి ప్రభావం, ఫలితాలు ఉంటాయని ఉద్దేశంతో నేను కూడా వచ్చాను. ముఖ్యంగా నాకున్న అనుభవంతో ఇది చూసిన దాన్ని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ 2015-16లో ఈ భూములన్నీ కూడా 22 పెట్టడం జరిగింది హైకోర్టు ఆదేశం. పెట్టడం ఎలా జరిగిందంటే రాత్రికి రాత్రి లిస్టులు తయారు చేసి, నేను కూడా అప్పుడు ఒక అధికారిగానే ఉన్నాను, కింద స్థాయి నుంచి వచ్చిన లిస్టుల్ని మేము 22లో గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించి అవి సబ్ రిజిస్ట్రార్లు పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ సమస్య చాలా ఉధృతంగా ప్రజల మీద పడి ప్రజలను చాలా ఇబ్బందులు గురి చేస్తుంది అనమాట. ఇది ప్రధానమైన కారణం ఏంటంటే రాత్రిపూట అప్పటికప్పుడు లిస్టులు తయారు చేసి విఆర్ఓలు, తహసీల్దార్లు ఇవ్వడం వల్ల ఆ లిస్టుల్ని పైకి పంపించి దాన్ని జీవో రూపంలో చేసేసి తీసుకెళ్లి సబ్ రిజిస్ట్రార్లకు ఇచ్చేశారు. అవి ఇప్పుడు తీయడానికి అప్పుడు జరిగింది ఏంటంటే ప్రైవేట్ భూములు పెట్టేశారు, వాళ్ళ ఇష్టం. ప్రైవేట్ భూములు కూడా ఎలా పెట్టారంటే, ఎవరిదన్నా భూమి ఎక్విజిషన్ చేశారనుకోండి, సపోజ్ 10 ఎకరాల భూమిలో 2 ఎకరాలు రోడ్డు కోసం తీసుకున్నారు, లేదా కాలువ కోసం తీసుకున్నారు, స్పష్టంగా రాయాలి కాలువ, రోడ్డు 2 ఎకరాలని. కానీ